హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు సింపుల్ దాల్ తడక ఎలా తయారు చేయాలో చూద్దామా. దాల్ తడక అండి, సింపుల్ పప్పు తాలింపు. మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా ఈ పప్పు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటుంది. దాంతోపాటు ఏదైనా ఫ్రై ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. నేను దాంతోపాటు ఈరోజు ఆలు క్యారెట్ ఫ్రై అలాగే ఒక చట్నీ కూడా చేసి పెట్టుకున్నానండి. ఈరోజు నేను డిన్నర్లోకి ప్రిపేర్ చేశాను. దాల్ తడక కోసం ముందుగా పప్పు, ఏ కందిపప్పు అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ ఎర్ర కందిపప్పు వాడుతున్నాను. ఒక కప్పుని అరగంట సేపు నానబెట్టుకొని దాంట్లోనే మీరు ఉప్పు, కొంచెం ఆయిల్, పసుపు వేసుకున్నా సరిపోతుంది. నేనైతే ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వాడండి, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా ఇట్లా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, లైట్గా ఇట్లా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ లాంటి దాంట్లోనే తగినన్ని నీళ్లు పోసుకొని పక్కన, మరీ పప్పు గట్టిగా ఉండకూడదు, అలాగనే మరీ జారుగా పప్పుచారులాగా ఉండకుండా చూసుకోండి. ఇప్పుడు దీనికి తాలింపే మెయిన్ అండి. ఈ తాలింపు వేసినప్పుడు ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి వేసుకొని దాంట్లోనే తరిగిన వెల్లుల్లి, ఒక 10 వెల్లుల్లి, అలాగే కొంచెం ఒక మీడియం ఆనియన్ ముక్కలు, అలాగే 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత ఒక టమాటాని కూడా సన్న తరుగు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమాటా అంతా బాగా మగ్గే వరకు మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం కారము, అలాగే వేయించిన జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి వేసుకొని, మీకు ఇక్కడ నచ్చితే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు, మీరు వేసుకోండి మీకు నచ్చితే కనుక. గరం మసాలా వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేయించిన తాలింపుని ఇలా పప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు ఉడికించుకోవాలండి. మసాలాల ఫ్లేవర్స్ అంతా పప్పుకు పట్టే విధంగా ఉడికించుకోవాలి. ఇక్కడ ఉడికేటప్పుడు మనం ఈ తెల్లగా ఫామ్ అయిన దాన్ని తీసేసుకోండి, మీకు నచ్చకపోతే కనుక. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రెండోసారి తాలింపు వేసుకుందాం, ఫైనల్ తాలింపు అండి. దీంట్లో కూడా ఒక స్పూను నెయ్యి వేసుకొని, కొంచెం జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఫైనల్గా తాలింపుని ఈ పైన గార్నిష్ లాగా వేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ దాల్ తడక మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు నచ్చిందా? అలాగే కొంచెం కారం కూడా వేసుకొని ఫైనల్గా ఇలా గార్నిష్ లాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దాల్ తడకని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో. థ్యాంక్ యూ.